హాయ్ బ్రదర్. హాయ్ అన్న. సంక్రాంతికి 3 సినిమాలు వస్తాయి, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, వెంకటేష్ గారి. 3 మూవీస్లో నువ్వు బాగా ఎదురు చూసే మూవీ? గేమ్ చేంజర్. ఇంకా వేరే ఆప్షన్ లేదు, గేమ్ చేంజర్. అందరు గేమ్ చేంజర్ కోసం ఎదురు చూస్తున్నారు. అది మూవీ అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంటే ఏంటి ఎక్స్పెక్టేషన్స్? మీరు ఎవరు ఫ్యాన్? నేను రామ్ చరణ్ ఫ్యాన్. ఎక్స్పెక్టేషన్స్ టీజర్ చూసినా ఏమనిపించింది? టీజర్ సాంగ్స్, రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్. రామ్ చరణ్ డాన్స్, ఆ గ్రేస్ మనం ఎవరు టచ్ చేయలేరు. అల్లు అర్జున్ కూడా టచ్ చేయలేడు. ఆ మూవీ అయితే చాలా హిట్ అవుతుంది. అందులో క్యారెక్టరైజేషన్ ఉంది, అది చూపించారు. డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒక్కో క్యారెక్టర్ అన్ప్రెడిక్టబుల్. మనం ఊహించలేము ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో కూడా. ఫైట్స్, సాంగ్స్ కానీ, ఏఎస్ రోల్ కానీ, పంచకట్ రోల్ కానీ, ఇవన్నీ కూడా డ్యూయల్ రోల్, 2 రోల్స్ చేస్తున్నారు కదా. ఎరకొట్టేస్తారా పర్ఫార్మెన్స్, యాక్టింగ్? రామ్ చరణ్ గురించి మనం చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ ఆయన డాన్సింగ్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, మనం ఆయన హైలైట్, ఆయన చెప్పక్కర్లేదు. ఇంకా మెగా ఫ్యామిలీలో ఆయన హైలైట్. ఇంకా అల్లు అర్జున్ కంటే ఆయన హైలైట్ యాక్టింగ్ చేస్తాడు నాకు తెలిసినంత వరకు. సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందా అయితే గేమ్ చేంజర్? గేమ్ చేంజరే ఉంటది, ఇంకా ఏ సినిమా ఉండదు. ఏ సినిమా నార్త్ కానీ తమిళ్ మలై ఏ సినిమా కూడా ఉండదు. గేమ్ చేంజర్ ఉంటది. Day 1 250 crores కలెక్ట్ చేస్తుంది ఈజీగా. బ్లాక్ బస్టర్ టాక్ కొడితే లాంగ్ రన్ లో ఒక 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా? నేను ఒక 1500 కోట్లు అని అనుకుంటున్నా. ఎక్స్పెక్టేషన్ 1500 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. అందులో మనం సినిమాలో మనకు మంచి కంటెంట్ ఉంటే, నార్మల్ గా కంటెంట్ లేకపోయినా 1000 crores కలెక్ట్ చేస్తుంది ఫ్యాన్స్ అభిమానంతో. మంచి కంటెంట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఉంటే మాత్రం 1500 కోట్లు ఈజీ కలెక్ట్ చేసేస్తుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరు క్యారెక్టర్ గురించి ఏం చెప్తావు? బయట బిహేవియర్ రామ్ చరణ్ హైలైట్. రామ్ చరణ్ ఆయన మంచితనం, వినయం, ఆయన బయట ఎలా ఉంటారు అనేది చాలా. అల్లు అర్జున్ పర్లేదు, కానీ కొంచెం ఆయన ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు. నాకే ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో ఉంటాడు, హైలో ఉంటాడు. అది అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటది. అది ఆయన కొంచెం తొందరపాటు పడతాడు, కొంచెం తొందరపాటులో మాట్లాడేస్తూ ఉంటాడు. అది కొంచెం చూసుకోవాలి అల్లు అర్జున్. రామ్ చరణ్ అయితే ఆయన ఏం మాట్లాడినా కరెక్టే మాట్లాడతాడు. ఆయన కరెక్టే మాట్లాడతాడు ఏం మాట్లాడినా. హైలైట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.